దేశీయన్ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆ మహారాజుకి ఇందుమతి అని ఒక కూతురుంది. ఆమె అందానికి సాటే లేదు. ఆ మహారాజు ఆ రాజ్యాన్ని, వాళ్ళ ప్రజల్ని సస్యశ్యామలంగా చూసుకుంటూ వచ్చాడు. ఇలా ప్రజలందరూ సంతోషంగా ఉండే సమయంలో ఆ రాజ్యంలో హఠాత్తుగా కరువు ఏర్పడింది. ఆ కరువుని ఎలా పోగొట్టాలని మహారాజు ఆలోచిస్తుండగా పక్క రాజ్యంలో ఉన్న మహారాజు నుంచి ఒక సమాచారం అందింది. అందులో ఏముందంటే, మీ రాజ్యంలో ఏర్పడ్డ కరువుని నేను పూడుస్తాను, దానికి బదులుగా మీ కూతుర్ని మాకిచ్చి పెళ్లి చెయ్యాలని రాసుంది. దీనికి ఇష్టం లేని ఆ మహారాజు ఏమి చెయ్యాలో తెలియక సలహా కోసం రాజగురువు దగ్గరికి వెళ్ళాడు. మన రాజ్యానికి మంచి జరిగేలా మీరు చెప్పినట్టే చేస్తాను నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. ప్రణామాలు మహారాజా. రండి మంత్రివర్య. మహారాజా, యువరాణి గారిని కోటలో వదిలి రమ్మని ఆజ్ఞాపించారట. కారణమేమిటి? మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను మహారాజా. యువరాణి, ఎందుకు ఆగిపోయారు? సేనాధిపతి రాక కోసం. ఏమీ ఆయన వస్తున్నాడా? మహారాజు ఈ విషయం నాకు చెప్పలేదే. మంత్రి గారు, అందరికీ అన్ని విషయాలు తెలియాలని నేను లేదు. తెలియని కొన్ని విషయాలు కూడా ఉంటాయి. నాకు తెలియకుండా మన రాజ్యంలో రహస్యమా? అందుకు అవకాశమే లేదు. అలా అంటే మీకు తెలిసిన రహస్యాల గురించి చెప్పండి. మీకు అన్ని రహస్యాలు తెలుసుందా లేదో అని చూద్దాంలే. మన రాజభవనం నుంచి గుడికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఉంది, అదంటారా? లేదా మహారాజు సింహాసనం కింద ఉన్న ఖాళీ అయిన మన ఖజానా అంటున్నారా? ఇంకా అది కూడా కాదా? అలాగైతే గుడి దగ్గరున్న సరస్సు మధ్యలో ఉన్న నుయ్యేగా? మంత్రి గారు, తెలియకపోతే నోరు మూసుకుని ఉండండి. మన రాజ్యానికి తెలిసిన విషయాలన్నీ రహస్యమని చెప్పుకోకండి. నేనే అప్పుడే చెప్పాను కదా, ఇది మీకు తెలియని రాజ రహస్యమని. ఆ రహస్యం ఏమై ఉంటుంది? రండి సేనాధిపతి, ఏంటి హఠాత్తుగా వచ్చారు? ఏదైనా రహస్యమైన వార్త? తమరికి తెలియకుండా మన దేశంలో రహస్యమా? ఏంటి మంత్రి గారు, నేను చెప్పేది సరేగా? అవునవునవును, అది నిజమే. నాకు తెలియని రహస్యమేముంది మన రాజ్యంలో? అవును, యువరాణి ఎక్కడా? నమస్కారం యువరాణి. రండి సేనాధిపతి.
విజయనగరం నుంచి దీన్ని తీసుకువచ్చి ఇమ్మని చెప్పి రాజుగారి ఆజ్ఞ. దాన్ని నెరవేర్చాను. సేనాధిపతి, ఇది ఏంటో మీకు తెలుసా? తెలియలేదు యువరాణి. మన రాజ్యంలో ఇప్పుడు ఏర్పడిన ధన కష్టాన్ని అరికట్టడానికి ఇప్పుడు మనకు కావాల్సిన ధనానికి మించి 10 రెట్లు ఎక్కువ మా ముత్తాతలు ఒక చోట జాగ్రత్తగా దాచిపెట్టారు. దాన్ని చేరుకునే దారే ఇది. అవునా? మ్మ్. చాలా సంతోషం. ఇలాంటి గొప్ప రాజ్యంలో నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓహో, ఇదే ఆ రహస్యం అన్నమాట. ఇది నా దగ్గర ఉండడం కన్నా మీ దగ్గర ఉంటేనే జాగ్రత్తగా ఉంటుంది. తమరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి మీకు ధన్యవాదాలు. పదండి సేనాధిపతి, మనం త్వరగా ఆ చోటుకి చేరుకోవాలి. చిత్తం యువరాణి, పదండి. ఆగండి. మంత్రి గారు, మర్యాదగా ఏంటిది? ఖడ్గాన్ని దించండి. అందరికీ అన్ని రహస్యాలు తెలియవు, కానీ తెలిస్తే ఊరికే ఉండగలమా? మంత్రి గారు, యువరాణిని విడిచిపెట్టండి, లేదంటే... మర్యాదగా ఖడ్గాన్ని దించండి, లేదంటే యువరాణి. సేనాధిపతి, నా ప్రాణాల గురించి మీరు బాధపడద్దు. ఈ రహస్యం ఎప్పటికీ మంత్రి గారి చేతికి చేరకూడదు. అది మన రాజ్యానికి చెందాల్సింది. మీరు తీసుకెళ్ళండి. లేదు యువరాణి, ఇప్పుడు మీ ప్రాణాలే ముఖ్యం. సబాష్, నీ దగ్గర ఉన్న ఆ రహస్య పటాన్ని వద్దు. నాకిచ్చి వేసి యువరాణిని అది వద్దు. కాపాడుకో, లేదంటే వద్దు త్వరగా. వద్దు సేనాధిపతి, దాన్ని ఇవ్వద్దు. వీరులరా, ఏంటిది? ఏమిటి ఆశ్చర్యముగా ఉన్నదా? యువరాణి, మర్యాదగా దాన్ని ఇచ్చేయండి. కానీ నా మాట వినండి, మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని ఇక్కడే హతమారుస్తారు. ఈ చేతికి దొరకనివ్వను. పటాన్ని ఇచ్చేయండి యువరాణి. నేను చెప్పేది వినండి యువరాణి, మర్యాదగా దాన్ని ఇవ్వండి. పటాన్ని ఇచ్చేయండి యువరాణి. నేను చెప్పేది వినండి యువరాణి, మర్యాదగా దాన్ని ఇవ్వండి. అని మర్యాదగా అది నాకు ఇచ్చేయండి, చెప్పేది వినండి. మర్యాదగా అది ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టను. ఇవ్వండి యువరాణి, మర్యాదగా ఇవ్వండి, చెప్పేది వినండి. వదిలేయండి. నన్ను వదిలేయండి. ఎన్ని జన్మలు ఎత్తైనా సరే దీన్ని నేను దక్కించుకుంటాను.
రేయ్, ఆ కాలం నుండి ఈ కాలం వరకు మంత్రులందరూ ఒకే రకంగా ఉన్నారు. సార్, ఆ తర్వాత ఆ రహస్యపటం ఏమైంది సార్? ఆ రహస్య ప్రదేశం ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియక అది మట్టిలో మట్టిగా కలిసిపోయింది. సార్, దాన్ని వెతికితే కనిపెట్టగలమా? రే, చరిత్రే సగం కట్టు కదా, దాన్ని పోయి నమ్ముతూ కూర్చోరా. ఎంత గొప్పగా టెక్నాలజీ పెరిగినా, చంద్రుడు శనిగ్రహంలో ఉన్నవాడిని మనకు కనిపెట్టినా ఇంతవరకు బయటపడిన రాజరహస్యాలు మట్టిలో మట్టిగా కలిసిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కూడా కేరళలో ఉన్న పద్మనాభస్వామి గుడి తలుపులు తెరిచిన వెంటనే ఎంత బంగారాన్ని బయటికి తీశారు. అదేవిధంగా నిజమైన రాజరహస్యాలు భూమిలో నుండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటికి వస్తాయి. నీకు అసలు పనే లేదారా? ఓ అలాగా. రా, వచ్చి కూర్చో. రేపటి నుంచే మనకి స్టడీ హాలిడేస్. ఇదే మనకి లాస్ట్ సెమిస్టర్. ఎలాగన్నా బాగా చదువుకుని ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయాలి. చాలా మంచిది, ఇప్పటికైనా పాస్ అవ్వాలని ఆలోచన వచ్చింది. రే, ఏమైందిరా? ఏదో దెయ్యం పట్టినోళ్ళలో ఉన్నావు. రేయ్, ఏంట్రా? ప్రొఫెసర్ చెప్పింది నిజమే అంటావా? ఒకవేళ ఆ రహస్యం ఉండే ఉంటుందేమో. రీ, ఇతనికి ఆ రహస్యం గురించి తెలుసుకోవాలన్న ఆశ వచ్చినట్టుందిరా. రే, అది ఎప్పుడో జరిగిందిరా, దాన్ని ఇప్పుడు కనిపెట్టడం ఈ కష్టం. లోకంలో వెతికితే దొరకదంటూ ఏ ఒక్క విషయం లేదురా. సరేరా, మనందరం వెళ్ళి దాన్ని వెతుకుదాం. దొరికిందంటే లక్కు, లేదంటే హాలిడే ట్రిప్. అమ్మాయిలు, ఇంట్లో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పారు? అదా, ఫ్రెండ్ పెళ్లికని అబద్ధం చెప్పి బయటకు వచ్చేసాం తెలుసా. ఏ ప్రభా, వరుణ్ ఎక్కడ? వాడా వెళ్లే దారిలో వెయిట్ చేస్తుంటా అన్నాడు. వెళ్ళేటప్పుడు పికప్ చేసుకుని వెళ్దాం. రే, బండి సైడ్కి లాగుతున్నట్లేదు. బండి సైడ్కి తీరా, ఏమైంది చూద్దాం. బావా, ఒకసారి అలా చూడరా. మీరు చూడండి, సూపర్ ఫిగర్లు రా. వెళ్దామా? దూకేద్దారా, పదా. ఏంటి బ్రదర్, ఏమైంది?
బండి పంచర్ అయింది బాస్, అందుకే స్టెప్ని మారుస్తున్నాం. ఓ, నేను కావాలంటే హెల్ప్ చేయను. మీ హెల్ప్ ఏమో మాకు అక్కర్లేదు, వెళ్ళి పని చూసుకోండి. ఓకే ఓకే, మీరు స్టెప్ని మార్చండి, నేను తిరిగి సొంగ మిమ్మల్ని నా మీద చేస్తాను. అలా చేస్తారా? ఏమయ్యా వెళ్ళి అక్కడ గొడవ ఏంటో చూడండి. ఎవరు బాబు వాళ్ళు? ఎవరో తెలియదు సార్, తాగొచ్చి మాతో గొడవ పడ్డారు. మిమ్మల్ని చూసి చూడగానే పారిపోయారు. సరే సరే, ఎవరికి ఏమీ కాలేదు కదా? ఎవరికి ఏం కాలేదు సార్. ఇంతకీ మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా కాలేజ్ స్టూడెంట్స్ సార్, బెంగళూరుకి టూర్కి వెళ్తున్నాం. ఇలా చూడండి కుర్రాళ్ళు, ఈ ఏరియా చాలా దారుణమైంది. ముందుకెళ్ళి బయటికి వెళ్ళిపోండి. బయలుదేరండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. రే వరుణ్, రారా. రే ఎంతసేపు అని వెయిట్ చేయను? అవును, ఎందుకు లేటు? వచ్చే దారిలో బండి పంచర్ అయిందిరా. బాబా, తాగిన మందు మొత్తంతా దిగిపోయిందిరా. సింహంలో ఉన్న నన్ను కొట్టిన పరువు తీశాడ్రా వాడు. చెయ్యాలరా, వాడిని ఏమైనా చేసి ఆవాలరా, వెయ్యాలరా, వాడిని టైం చూసి వెయ్యాలరా. వదలకూడదురా, వాళ్ళని వదలకూడదురా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అంతు చూడాలి. సార్ సార్, చూడ్డానికి ఎలా ఉన్నాడు? డాన్స్ చూసావా? సార్ పక్కనే ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉందా? అది చాలా దూరంగా ఉంది, 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ రూట్ షార్ట్ కట్ లో ఉంది. షార్ట్ కట్ లో రూట్ లేదే. సార్ మీరు మనసు పెడితే అవుతుంది, బండిలో డీజిల్ తక్కువగా ఉంది. ఈ రూట్ లో వెళ్ళటానికి ఎవరికి పర్మిషన్ లేదు. అది ఎలా కుదురుద్ది? ఓహో, చూడటానికి చదువుకున్న పిల్లల్లా ఉన్నారు. మీకు చేయకపోతే ఇంకెవరికి చేస్తానా? రండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎవరైనా చెబితే నా పేరు చెప్పండి. పర్వాలేదు, ఈ రోజు మంచి పేరమే తగిలింది. ప్రభా ఎంత బాగా తోలేడు. నువ్వెందుకు ఎంత స్పీడ్ గా తోలుతున్నావు? హే, మనం వేగంగా వెళ్ళడమే వేగంగా పని పూర్తి చేయడానికి. ఏంట్రా రోడ్ ఇంత దారుణంగా ఉంది? దారి ఉంటుందటవా? రే అదంతా ఉంటుంది, గమ్మున్రా. ఏంటో ఇంతకు ముందు వచ్చి చూసినట్టే మాట్లాడుతున్నావు దారుందని. ఏమైంది? ఏమైంది? సరిపోయింది.
రండి నెట్టండి. గట్టిగా. ప్రియాంక నువ్వు ముందుకు రా. రేయ్ నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. కాలుతుంది. నెట్టండి. నెట్టండి గట్టిగా. నా వల్ల ట్రై కాదు. చేయి. బాబాయ్ ఇది పనికి అయ్యేలా లేదు. ఇంకా కొద్ది దూరమే, అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. లగేజ్ తీసుకుంటే నా బ్యాగ్ కూడా తీవే. సిగ్నల్ కూడా దొరకడం లేదు. ఇదిగోరా. జాగ్రత్త. ఏయ్, అందరూ ఇలా వచ్చి చూడండి. ఏంటా, ఏమైంది? వా, ఛాన్సే లేదురా. సూపర్ వ్యూ భలే కదా. ఉందిరా. సూపర్గా ఉంటుంది. అవునా? ఇంతవరకు ఇలాంటి లొకేషన్ ఎప్పుడు చూడలేదు. నేను ఎక్కడ చూడలేదు. అటు చూసావా? ఈజీగా ఉంది. అక్కడ చూడు. సూపర్ గా ఉందిరా. సిటీలో ఇలాంటి లొకేషన్ ఉంటే ఛాన్సే లేదు. వా. ఆహాడవేరా సంతోషం మిత్రమా. ఊళ్ళో అంతా మోసాలే మిత్రమా. మధురం మధురం కోకిల గానం. అందం అందం చిలకల రూపం. సెలయేటి నీటిలోన చేపలకానందం. ఈ ప్రకృతి అందాలు మనకెంతో సుఖము. కుండల నిండా పచ్చని సొగసులు. వీటిని చూస్తే ఎంతో యవ్వనం. కోకిల గానానికి మది పొంగిపోయే. పువ్వుల మంచు నీరు ఎదకెంతో హాయి. కొండలు ఈ కోనలు దేవుడిచ్చిన వరము. ప్రకృతి లేదంటే జీవితము వ్యర్థం. గాలికి లేదులే మత కలహం అంటూ. నీరుకి లేదులే జాతి భేదము. పక్షులకు చింత లేదు, స్వార్థమనే బాధ లేదు. మనుషులకు తెలియలేదు ఈ నిజాలన్నీ. రానుభవించు నేస్తం ఈ అడవి సొగసును. నువ్వు మరిచిపోనేస్తం ఈ ఊరి బాధను. సరేనా సరేనా. ఆహాడవేరా సంతోషం మిత్రమా. ఊళ్ళో బతుకంతా కలతేరా మిత్రమా. మధురం మధురం కోకిల గానం. అందం అందం చిలకల రూపం. పువ్వుల నవ్వు చూడు ఎంత ముద్దుగా ఉందో. చెట్లు సెలయేళ్ళు ప్రకృతి సొగసు. పక్షుల పాటలన్నీ పరవశమే మిత్రమా. కవికి ఈ చోటు ఆలోచన పెంచును. నగరం నచ్చలేదు నచ్చే దారి లేదు. అడవి ఆనందం నగరాన లేదే. పైకి ఎగిరే పక్షి అలుపని అనలేదే. మానవ నీలోన మార్పు ఉండదా. మన ఆది మనుషులంతా ఈ అడవి జీవులే. మను మల్లి జన్మలోన వన
స్వరం కోకిల గానం అందం అందం చిలకల రూపం రే కిరణ్, ఏంట్రా? ఓ ఓకే ఓకే. రే ఒకటే ఉంది మామ, నాకు కూడా కావాలి. రేయ్, రే, ఇదేమన్నా సిటీ అనుకున్నావా? అడవిరా. నీ పాటి నువ్వు వెలిగించి ఆర్పకుండా వెళ్ళిపోతే ఇక్కడున్న ఆకులు కంటుకొని చెట్టుకు వ్యాపించి అడవంతా తగలబడుతుంది. అడవులు లేకపోతే దేశం అంతరిస్తుంది. ఇదంతా అవసరమా? బాబాయ్ స్వామి, నన్ను వదులు. ఇలా అడ్వైస్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. దయచేసి ఆపు. పదండి వెళ్దాం. ప్రియాంక, ఒక నిమిషం ఇది పట్టుకో. ఓకే. ఏయ్, ఏయ్. 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 ఎక్కడికి వెళ్తారు? కామ్ కామ్ ఫాస్ట్గా. వస్తున్నా. ఏ జాగ్రత్తరా. చాలా బాగుంది కదా. అయితే నైట్ ఇక్కడే స్టే చేద్దాం. ఏంటి? ఓకే. ఓకేనా? ఓకే ఓకే ఓకేరా? ఓకే. ఓకే. రేయ్, ఎందుకురా పడుకునే టైంలో నిప్పు అంటిస్తున్నావు? ఆ? అదా, నేనేమన్నా మనం చలి కోచుకోవడానికి మంటేస్తున్నాను అనుకుంటున్నావా? మరి ఇంకాసేపట్లో మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అందుకే. ఫ్రెండ్సా? ఇక్కడికే ఫ్రెండ్స్ వస్తారా? యానిమల్స్ గురించి అంటున్నాను రా. అవునా? అనిమల్స్ వస్తాయా? మరి ఐశ్వర్య రాయి, అభిషేక్ బచ్చన్ వస్తారా ఏంటి? మూసుకొని పడుకోరా. ఏంటిది? నువ్వు ఇంకా ఈ అలవాటు వదులుకునే లేదా? ఏంటి? అయ్యో, నీకు అసహ్యం కనిపించట్లేదా? అక్కడ చూడు. ఎందుకే? హ? నేను కాదే. అది సరే, నువ్వు కాకపోతే మరి ఇంకెవరు? నేను కాదు. అరే ఎల్లవా, ఏంట్రా అది? ఇక చూడరా ప్రభా, ఏం చేసి పెట్టాడో చూడరా. రేయ్, ఏంట్రా ఇది? అర్జెంటుగా వచ్చిందిరా, ఆపుకోగలమా?
అందుకే పోసేసాను. దీనికి పోయి సారీ పడుకున్నా అంటే అంతే. అది సరే, నువ్వు అక్కడే కదా పడుకున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు? అదా రాత్రి మెలకు వచ్చింది, మంట కూడా ఆరిపోయింది. నువ్వేరే అనిమల్స్ అది ఇది అన్నావా, అందుకే నాకు కాస్త భయం వేసి. ఏయ్, పక్కనే పడుకోవడంతో ఆపేసావా లేదా ఇంకేదన్నా? రే వద్దు. ఐ మీన్ నీ వల్ల చూడు నన్ను ఎంత అసహ్యం చేస్తున్నాడో వాడు. రే, నీ యబ్బ. ఆగరా? ఆగపోతున్నావా లేదనుకో. ఎక్కడ పారిపోతున్నా? ఎద్దవా? ఏ, ఆగు, నేను వస్తాను. వాడికి ఏం రాదు. ఏ, పద వెళ్దాం. ముందు పద వెళ్దాం. ఇంకా ఏంట్రా చిన్నపిల్లలాగా? పదండ్రా పదండి వెళ్దామండి. వెళ్దాం. ఏ జాలీగానే కదే ఉండింది. ఇంకొంచేపు మనం స్నానం చేసి ఉండొచ్చు కదా. ఆహా, చాలు చాలు. కోల్డ్ అయిందంటే తర్వాత అంతే సంగతులు. హే, ఇక్కడ ఓకేనా? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఇక్కడే చేస్తున్నావు? బాబు, నేను పక్కన ఉన్న కొండ ప్రాంతం చెందినవాడిని. నెలకు 2 సార్లు తేనె తీసుకెళ్ళడానికి ఇటు వస్తాను. తేనె తీసేటప్పుడు వీళ్ళు భయపడి ఇటు వచ్చేసారు. అవును, మీరందరూ ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? మేమందరం కాలేజీ స్టూడెంట్స్, అడవి చూడడానికి వచ్చాం. తమ్ముడు, అడవులోకి ఎప్పుడు వచ్చేవాళ్ళమి భయపడుతూ ఉన్నాం మేము. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. పదండ్రా, వెళ్దాం. ఏంట్రా ఇలా భయపిస్తున్నాడు? భయంగా ఉందిరా. ఆయన వ్యాపారానికి ఏదో అడ్డొస్తామని ఆయన ఏదో చెప్తాడు. వాళ్ళు చెప్పిందంతా నమ్ముతామా ఏంటి? ప్రొఫెసర్ చెప్పిన కథ వినే కదా ఇక్కడికి రహస్యపటాన్ని వెతుక్కుంటూ వచ్చావు. రే, అది హిస్టరీరా. చరిత్ర, గాడ్ ఫాదర్, దాని గురించి మాకు అనవసరం. మేమందరం జాలీగా ఉండడం కోసం వచ్చాం. ఏమంటావు? అయితే నిధి దొరికితే మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా నేను తీసుకోవచ్చు. ఉండద్దా మరి? మనుషులన్నాక సహజమమ్మా అది. రే ప్రభా, నువ్వు ఈ దీవికి సంబంధించిన కథ చదివావా? ఎందుకురా? చదివావా లేదా? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాను రా, కానీ అది అయిపోయేలా అనిపించడం లేదు. అలాంటిదేరా ఇది కూడా. వెళ్ళే కొద్దీ వెళ్తూనే ఉంటాం, ముగింపు అనేది ఉండదు. ఏయ్, ఏయ్, ఇలా ఫారెస్ట్ లో ట్రావెల్ చేయడం కూడా చాలా జాలీగానే ఉంది. జాలీ అంట జాలీ. నడిచి నడిచి నా ఫేస్ డల్ అయిపోయింది. అవునా? మేకప్ వేసుకో, బ్రైట్ గా అయిపోతావు. హే, నన్ను చూస్తే మీకు కామెడీ పీస్ గా ఉందా? మరి సూపర్ ఫిగర్ వా నువ్వు. రే, మేమిద్దరం సూపర్ ఫిగర్సే మరి. చూడండి రా, సూపర్ ఫిగర్స్ అట్ట. సొంత డబ్బాలు కొట్టుకుంటారు మామా. ఇంకా ఎంత దూరమని వెళ్ళాలరా?
పోతూ ఉంటే వస్తూనే ఉంది. ఇంకా కొద్ది దూరమే, వెళ్ళు. సరే రండి. రే వరుణ్, నీకు బాగా తెలుసా లేదా అది ఇక్కడే ఉందంటావా? బుక్స్ నుంచి ఇంటర్నెట్ వరకు అన్నీ చూశాను. ఖచ్చితంగా అది ఇక్కడే ఉంది. దాన్ని తీసుకుని మన ఇంటికి వెళ్తున్నాం. నువ్వు ఏవేవో చెప్తున్నావు. సరే చూద్దాం ఏం దొరుకుతుందో. అరే ఆయిషా, ఏయ్, ఆయిషా ఏమైంది? ఏమైంది? ఆయిషా, ఏమైంది? అక్కడ కూర్చో. పైకి లే. రా, మెల్లగా రా. ఆయిషా, ఇలా రా. ఏ జాగ్రత్త రా. నా వద్ద కాదు. కూర్చో. కాసేపు అలా కూర్చో. ఇంతకు మించి నేను నడవలేను. నాకు రెస్ట్ కావాలి. ఇదిగో నీళ్ళు తీసుకో. అబ్బా. ఇదిగో నీళ్ళు తాగు. చాలా దూరం నడిచావురా బాబు. ప్రియాంక, నాకు ఆకలేస్తుంది. బిస్కెట్ తింటావా? ఏ ఏమైంది? జాగ్రత్త, మెల్లగా తిను. ఏమైంది? ఏ, నీళ్ళు తాగవే. రే, మెల్లగా. నీళ్ళు ఇవ్వరా. ఏ కాస్త మంచి నీళ్ళు. నీళ్ళు అయిపోయాయి, వెళ్ళి తీసుకురారా. మెల్లగా తిను. ఏం రే కాదు. వరుణ్, దీంట్లో ఏం కూడా కాదు, ఫిల్ ఏం చేయి. కాదు. రే కాస్త త్వరగా రారా. రే కిరణ్, ఆ, నీ ఫోన్లో సిగ్నల్ ఉందేమో చూడు. ఆ. లేదురా. రే దొరికింది. అయ్యో, ఏయ్, 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 పోయిందిరా. ఛే. చూడండి అన్ని. ఏంటిది? ఆ, ఆ, ఆ. ఏంటి ఏం చేస్తున్నాడు వాడు? ఏదో బటర్ఫ్లై పట్టుకోవడానికి వెళ్ళినట్టు వెళ్తున్నాడు. ఆ? చూడు వాడు. మోహ పిచ్చితో జాబిలి కొత్త
వచ్చినా వదిలిపెట్టను. వాళ్ళంతు తేలుస్తాను. హలో, నేను ప్రియాంక వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. ప్రియాంక ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. నేను వరుణ్కి 2 రోజులుగా ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. తనతో పాటు వెళ్ళిన వాళ్ళందరికీ నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఏ ఫోన్ కి కూడా లైన్ వెళ్ళడం లేదు. మీరేం భయపడకండి, వాళ్ళకేం కాదు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చేసేయండి. నేను కూడా వచ్చేస్తాను. ఓ కంప్లైంట్ ఇద్దాం. రేయ్ నువ్వు దమ్ముందా? రేయ్, నా కోపం తెప్పించుకురా. నువ్వే కదా ఫారెస్ట్ లో స్మోక్ చేయకూడదని విసిరి పడేశావు. మళ్ళీ ఏంటి మాట్లాడుతున్నావు? చెప్పాను నిజమే, కానీ వెళ్ళిన వాడు ఇంకా రాలేదుగా. ఈ పాటికి గవర్నమెంట్ చెప్పుంటే కావేరీ నీళ్ళైనా వచ్చుండేవి. అడవిలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిన వాడికి ఇంతసేపు. అయ్యో. అవును కదా, వెళ్ళి చాలాసేపు అయింది. పదండ్రా, వెళ్ళి చూద్దాం. రేయ్, ఊరికే చూడడానికే కదా వెళ్తున్నాం. బ్యాగులు ఇక్కడే పెట్టి వెళ్దాం. అలాంటావా? ఇలా అందరం కలిసి వెళ్తే వెతకడం కష్టం. మీరిద్దరూ అటువైపు వెళ్ళి చూడండి, మేము ఇటు వెళ్ళి చూస్తాం. రావే వెళ్దాం. నేను ప్రియాంకతో వెళ్తాను. ఏయ్, ఆడపిల్లలు అడవిలో ఒంటరిగా వెళ్ళకూడదే. కొంచెం పని ఉందిరా, అది ఫినిష్ చేసుకుని మేము అలా ఏ చూసి పని చెప్పు, నేను వస్తాను. వెళ్దాం. ఏమైంది? అర్జెన్సీ కొంచెం అర్థం చేసుకోరా. ఏంటి అర్జెన్సీ? చూడలే వీడిని. నీ బుర్రలో ఏముంది? మట్ట దుబ్బోడా. ఏయ్, నీకు అసలు ఇష్టం బుద్ధి వచ్చినట్టు లేదా? చేసుకోండి. సరే వెళ్ళండి. ఏ, రేయ్ పద మనం నువ్వు వెళ్దాం. పదవే. సరే రారా. ఇంత అయ్యాడే గాని కొద్ది కూడా బుద్ధి లేదు చూడు. పోలీస్ బోర్డులో డీజిల్ దొంగతనం చేస్తారా? మిమ్మల్ని తాట తీస్తేనే దారికి వస్తారా? ఏయ్, ఆ ఫైల్ ఇవ్వమ్మా. అలాగే సార్. ఈ ఫైలు అక్కడ ఇచ్చి ఆయన ఇచ్చిన కేసు ఫైల్ తీసుకురా. వెళ్ళమ్మా. ఆయన అలాగే పని కూడా సార్. కలిపి నేనే చేయాల్సి వస్తుంది. సార్ నమస్కారం సార్. నా భార్య కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చి వారం అయింది సార్. ఏదైనా సమాచారం అందిందా సార్? ఓయ్, సమాచారం వస్తే చెప్పమా? ఓయ్, నీలాంటి ఎంతమంది వస్తున్నారా ఇక్కడికి? ఊరికే వచ్చి కేసు కేసు అని. ఇలాగే కేసు కేసు అంటుంటే నా పిల్ల నాకు డైవర్స్ ఇస్తానంటుందాయా? పాపా, ఇదా సమాచారం వస్తే చెప్తాం పా. ఎవరి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నారు. చెప్పరా, నేనే చెప్పు. ఇలా అంటే ఇక నోరు నేను తెరవాలంటే ఎక్కడికి పోవాలి? చెప్పు, చెప్పరా. ఏయ్, చెప్పు. ఏయ్, చెప్పు. చెప్పు. చెప్పరా. ఏయ్, సార్ సార్ నీకేందమ్మా? సార్, మా పిల్లలు కనిపించడం లేదు. పిల్లల్ని కండం, తర్వాత పెంచడంలో తెలియక ఇక్కడ కూర్చొని నిలబడ్డాం. తర్వాత పిల్ల కనపడలేదు, పిల్ల కనపడలేదు, ఇక్కడ కూర్చొని నిలబడ్డాం. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడాలి? సార్, మేమే పిల్లలు కనిపించట్లేదని చాలా భయంలో ఉన్నాం. కాస్త కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారా? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. ఎవరెవరికి ఎలా మారేది వాళ్ళు మాకు తెలుసు. మీరు ఎలానే ఏంటి సార్ మీరు లేడీస్ దగ్గర ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నారు? ఓయ్, ఏంటా నారాయణ, అక్కడ గొడవేంటి? అయ్యా, చిన్న సమస్య. ఏంటండి, మా పిల్లలు కనిపించట్లేదు అన్నది మీకు చిన్న సమస్య? డైలీ ఎన్నో కేసులు చూసే మనకి ఇది చిన్న సమస్యగానే అనిపించవచ్చు. అయ్యగారు పిలుస్తున్నారు, రండి. మేడం, ఆయన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, మా పిల్లలు పెళ్లికి వెళ్తానని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి ఊరికి వెళ్లారు. వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదు. అందరు సెల్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. పెళ్లికి ఎవరి మ్యారేజ్కి వెళ్ళారు? వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఏమైనా అడిగారా? 2 రోజులే వచ్చేస్తామన్నారు సార్. అందుకే మేము కూడా డీటెయిల్స్ అడగలేదు. 2 రోజులు కాదండి, 2 గంటలు వాళ్ళు మనకు దూరంగా వెళ్ళినా సరే వాళ్ళ డీటెయిల్స్ ని మనం తీసుకుని పెట్టుకోవాలి. కాలం బాగా చెడిపోయింది. టెక్నాలజీ పెరగ్గా
భయం కూడా పెరిగిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇవ్వండి. వాళ్ళ ఫోన్ నంబర్లు చెప్పండి. ప్రియాంక 94402627 సార్ 9443914892 సార్. ప్రభా సార్ 8438261946. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. మేము ఎలాగైనా వాళ్ళని వెతుకుపడతాం. థ్యాంక్ యూ సార్. ఏమైంది? ఏమైంది? అక్కడే ఇదిగో ఇక్కడే ఇక్కడే. వరుణ్! 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 ఎక్కడికి ఉంటాడు? నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా అయి ఉంటుందా? వాడికి ఏమీ అయి ఉండదు. మీరు అనవసరంగా ఊహించుకోకండి. వాడికి ఏమవుతుందని ఎలా చెప్తావురా? అంత నమ్మకమేరా? వాడు ఖచ్చితంగా ఎక్కడో ఉండుంటాడు. వరుణ్! వెతుకుదాం. వరుణ్! వరుణ్ వరుణ్! 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 రే వరుణ్! వరుణ్! వరుణ్ మగగా ఉందేంటిరా, ఇదిదోనో మదిదోనో ఆడే విధిలీలా ఇదేనురా. కాలమనే ఓ జాబుపై దేవుడు రాసే కథేరా. కలలు నిండే రోజులు, అంతుపట్టని చిక్కులు. తొలియేది మలియేది అనేది తెలిసేది ఎప్పుడురా. అజ్ఞానం విజ్ఞానం అనేది తెలిపేది ఎవ్వరురా. గాలిలో దీపం పెట్టే ఆశ నీకు భావ్యమా. పరమ పదములో ఉంటే పామునో పక్షి తినుట సాధ్యమా. అడవిన పూచే పువ్వులు ఎప్పుడు పూజకి పనికి రావంట. వలలో చిక్కిన పక్షులు పాపం గూటికి చేరనే లేవంట. గుండెలోన పోరాటం గాని, కండిలోన ఆరాటం గాని, బాధలు తీరే దారి ఏదిరా. Yeah.
చేయుట కుదురునా పేద గుండె వాడిపోతే పుట్టిన పాపం పోవునా కన్నులు మూసి చూసుకుంటే వెలుతురు తెలిసేదెట్టాగా వీసే గాలి నిలిచిపోతే భూమి తిరిగి ఏ లాభం పాపానికి వరమే రాజన్మం గిట్టాగా ఎదురీతే కర్మం ప్రయత్నించి పైకి రావాలా ఇది ఏంటి మాయా ఇక మగగా ఉందేంటిరా ఇదితోనూ మదితోనూ ఆడే విధి లీలా ఇదేను రా కాలమనే ఓ జాబుపై దేవుడు రాసే కథేరా కలలు నిండే రోజులు అందుపట్టని చిక్కులు కన్నీరు జీవితాన భాగం దుఃఖాన్ని తొలగించారా రేకును బంగారం మవును ధైర్యంగా దూసుకుపో కన్నీరు జీవితాన భాగం దుఃఖాన్ని తొలగించారా రేకును బంగారం మవును ధైర్యంగా దూసుకుపో రే ఇప్పుడు ఏం చేద్దాం మామా? ఎక్కడ వెతికినా వాడు కనిపించలేదు. ప్రభా నాకు చాలా భయంగా ఉందిరా. వాడికి ఏమైనా అయి ఉంటుందా? రండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? దొరక్కపోతే అలా వదిలేసి వెళ్ళిపోవడమేనా? వాడికి ఏమీ అయి ఉండదు. ఎక్కడో దారి తప్పి వెళ్ళుంటాడు. ఖచ్చితంగా మనల్ని వెతుక్కొని వస్తాడు. రేయ్, వాడు ఎలాగూ అక్కడికే వస్తాడు. పదండి వెళ్దాం. ఓకేరా. పద పోదాం. సార్ ఈ పిల్లలు పేరెంట్స్కి పెళ్లికెళ్తున్నానన్న అబద్ధం చెప్పి వీళ్ళు బెంగళూరుకి వెళ్ళారు. సార్ కన్నవాళ్ళతోటి అబద్ధం చెప్పిన వాళ్ళు మనతో ఎలా సార్ బెంగళూరు వెళ్ళామని నిజం చెబుతారు? కరెక్టే. ఆ పిల్లలు బెంగళూరు కూడా వెళ్ళలేదంటే ఇంకెక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి పోయాడు వీడు? ఏయ్ ఏయ్ ప్రభా, ఇలా రండిరా. ఏంట్రా? ఏయ్ వరుణ్ బ్యాగ్ రా. ఏంటి? అవును, వాడిదే. రేయ్, అవును వరుణ్ బ్యాగేనా? బ్యాగ్ ఎక్కడుంది? వాడు ఎక్కడికి వెళ్ళాడు? వరుణ్! 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 వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు రా. వరుణ్! 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 జాగ్రత్త. వరుణ్ ఎక్కడున్నావు? రండి పైకి వెళ్ళి చూద్దాం. ఏంట్రా బాటిల్ అక్కడుంది, బ్యాగ్ ఇక్కడుంది. వాడికి ఏమన్నా అయి ఉంటుందా? చూసుకుని
ఇలా వెతుకుతూ ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. నేను ఆ పై కొండ ఉంది కదా, దాని మీదకి ఎక్కి చూసొస్తాను. వాడిక్కడికి వస్తే గట్టిగా కేకలు వేయండి, నేను వచ్చేస్తాను. వచ్చుండాల్సింది కాదు, అనవసరంగా వచ్చాం. అవునే, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ప్రభా వెళ్ళాడు. ఇప్పుడు వాడు వినపడుతుందా? ఏనుగు, ఎలిఫెంట్. రే, ఏనుగు శబ్దం నీకు వినపడుతుందా? పక్కనే ఉన్నట్టుందిరా. అయితే ఇప్పుడేంటి? నాకు చాలా భయంగా ఉంది. రే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉంది, దగ్గరలోనే ఉంది. రండి, వెళ్ళిపోదాం. సరేరా, త్వరగా రండి. వెళ్ళండి, తీసుకెళ్ళండి. ఏమైంది? వెళ్ళిపోదాం, భయపడకు. శబ్దం వెనక నుంచే వస్తుంది, భయపడకు. ఏనుగు ఇక్కడే పక్కనే ఉన్నట్టుందిరా. చాలా భయంగా ఉంది. శబ్దం అటువైపే వస్తుంది. పద త్వరగా రండి. పక్కకు రండి. త్వరగా. జాగ్రత్తగా చూసుకోండి.
టీ ఇవ్వు బాబు. నమస్తే నమస్తే బావా సూపర్ సరుకు మత్తు తాళకెక్కింది తాగుతూ ఉంటే దమ్ము ఇవ్వరా నాకు ఎప్పుడు తాగలన్నా ఇవ్వరా రే మొత్తానికి అదిరిపోయింది. ఇలా రండిరా. రేయ్ అయ్యగారు పిలుస్తున్నారు, రండిరా. రేయ్ త్వరగా రండిరా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. రేయ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మీరు చూడడానికి మీ అంత పెద్దోళ్ళం కాదు సార్. రేయ్ ఏంటి ఎటకారమా? సార్ వీళ్ళే సార్ ఆ కనపడకుండా పోయిన పిల్లలతో గొడవ పడిన వాళ్ళు. ఏమంటున్నారు సార్? వాళ్ళు కనపడకుండా పోయారా? ఏంట్రా ఏం తెలియనట్టుగా నటిస్తున్నారు? ఎక్కడ్రా ఆ పిల్లలు? ప్రాణాలతో ఉన్నారా లేకపోతే చంపేశారా? చెప్పండి రా. నిజంగా వాళ్ళు మేమేం చేయలేదు సార్. సార్ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడు చూడలేదు సార్. నమ్మండి సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. సార్ ఆ రోజు మేము ఏదో తెలియకుండా చేసేసాం సార్, క్షమించండి సార్. ఏమయ్యా ఇలా చెప్తే వాళ్ళు వినరు. 4 పీక్ సార్ మేమేం చేయలేదు సార్. ప్లీజ్ సార్ సార్ నేను ఇన్స్పెక్టర్ అబ్బాయిని సార్, వదిలేండి సార్ మమ్మల్ని. అయితే ఆ రోజు ఎందుకు పారిపోయారు? సార్ మా నాన్నకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్. కానిస్టేబుల్ వీళ్ళ నెంబర్లు తీసుకో, అవసరం అయితే వీళ్ళకి ఫోన్ చేసి పిలుద్దాం. ఓకే సార్. రేయ్ మీ నెంబర్ చెప్పండి రా. 8675790513 సార్. నువ్వు చెప్పు. భయంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకే విచిత్రంగా ఉంది. ఇప్పుడైనా నేను చెప్పేది వినండిరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. అవును కిరణ్, ఆ తేనె పట్టేవాడు చెప్పినట్టు ఇక్కడ అసలు ఏవేవో జరుగుతున్నాయి. ఊరికే వాగకుండా కాసేపు సైలెంట్ గా ఉండండి.
హలో, గుడ్ మార్నింగ్ సార్. తప్పిపోయిన పిల్లల గురించి డీటెయిల్స్ దొరికాయా? మీరు వెరిఫై చేయమన్న ఆ కాలేజీ పిల్లల ఫోన్ సిగ్నల్ చివరిగా ఫారెస్ట్ ఏరియా దగ్గర కట్ అయిపోయాయి సార్. ఆ తరువాత ఆ నెంబర్స్కి ఏ ఫోన్స్ రాలేదు సార్. మీ మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆ పిల్లలు ఫారెస్ట్లోనే తప్పిపోయి ఉంటారు. అవును సార్. థ్యాంక్ యూ ఇంద్రయ్య. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాను. సరే సార్. ఏం చేస్తున్నావురా నువ్వు? వెళ్ళిపో, మర్యాదగా చెప్తున్నాను. నీ చూపులే బాలేవు. వద్దు వద్దు. ఊరికే వెళ్ళిపోవడానికి వచ్చాను. ఒంటరిగా దొరక్కపోతావా అని వెయిట్ చేస్తూ ఉన్నానే. ఈ రోజు దొరికావే నా చేతికి. అంత ఈజీగా వదిలేస్తానా నేను? శంకర్, కానిస్టేబుల్ ఎక్కించుకుని త్వరగా బండి తీసుకురా. ఓ కేసు విషయంగా మనం బయటికి వెళ్ళాలి. ఓకే సార్. కిరణ్, కిరణ్ చూడు, ఆయిషా కనిపించట్లేదు. కనబట్టలేదా? ఆయిషా, ఆయిషా ఆయిషా, ఎక్కడికి వెళ్ళదు? అయ్యో, రా చూద్దాం. పద. ఈ బ్యాగ్లో రా.
ప్రభా ఆయిషా వరుణ్ చేసేది వరుణ్ ఆయిషా ఆయిషా ప్రభా ఆయిషా ప్రభా పోయారా ఆయిషా వరుణ్ ఏంట్రా లైన్ దొరికిందా దొరకట్లేదే ఛే! ప్రభా వరుణ్ ఆయిషా ప్రభా కిరణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు నాకు చాలా భయంగా ఉంది తర్వాత నువ్వు నేను తెలియట్లేదు నాకు భయంగా ఉంది అలాంటిదేం జరగదు బయట రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వచ్చారు. నమస్కారం అయ్యా. ఈ సమయంలో వచ్చారేంటి? ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇటువైపు వచ్చారా? రాలేదు సార్. ఏదైనా సమస్య? పిల్లలు కనపడకుండా పోయి 4 రోజులైంది. ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు, అసలు ఏ సమాచారమూ అందలేదు. ఆ పిల్లల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తుంటే నాకే చాలా బాధగా ఉందయ్యా. తప్పుగా అనుకోకండి, నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. ఆ పిల్లలు ఇక్కడికి వచ్చారండి అయ్యా. బండిలో డీజిల్ తక్కువగా ఉంది, పెట్రోల్ బంక్ ఎక్కడా అని అడిగారు. 40 కిలోమీటర్లు వెళ్ళాలి అని చెప్పాను. ఈ రూట్లో వెళ్తే షార్ట్ గా వెళ్ళొచ్చా అని అడిగారు. ముందు కుదరదన్నాను, తర్వాత చాలా బతిమలేరు, అందుకే వదిలేశాను సార్. ఈ దారిలోనే వెళ్ళారు. శంకర్, బండి తీ, నువ్వు గేట్ ఓపెన్ చేయవే. అలాగేనయ్యా. ఆ పిల్లలకి ఏమైందో తెలియట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
రా వెళ్దాం. ఎక్కడికి? మన వాళ్ళు ఉన్న చోటుకేరా. వాళ్ళు అక్కడ లేరు. లేరా? ఏంట నువ్వు అనేది? వాళ్ళు అక్కడ లేరు. మరైతే ఎక్కడున్నారు? అదే లేరని చెప్తున్నాను కదరా. వాళ్ళు అక్కడ ఉండకుండా ఇంకెక్కడికి వెళ్తారు? రా వెళ్దాం చెప్తున్నాను కదరా. కానిస్టేబుల్, అయ్యా, ఇది ఆ పిల్లలు వచ్చిన బర్త్డేగా? అవునయ్యా, ఆ బండే. ఏమయ్యా, ఆ షర్ట్ తీసుకో. అలాగే సార్. తమ్ముడు ఆగో, తమ్ముడు. ఏ తమ్ముడు, ఏయ్ ఏంటి పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏంటి ఈ ముఖానికి గాయాలి? నీతో వచ్చిన వాళ్ళు ఏరి? ఏయ్ ఆగరా. స్వామి, మమ్మల్ని కొట్టింది ఎవరు? మా ఫ్రెండ్ మమ్మల్ని ఎందుకు కొట్టాడు? వాడికి అసలు ఏమైంది? నా వెంట రండి.
Hey!
వీడి చంపకుండా వదిలేస్తే మన అందరినీ అతను వదిలిపెట్టు. ఎవరండి మీరు? వీడేంటో తెలుసా మీకు? తెలుసు, మీ మిత్రుడు. కాదు, వీడు మా మిత్రుడు కానే కాదు. ఎప్పుడైతే మా అందరినీ చంపాలనుకున్నాడో అప్పుడే మా స్నేహం కూడా చచ్చిపోయింది. వీడిని చంపకుండా వదిలిపెట్టను. వాడంతటా వాడే చెయ్యలేదు, వాడిలో ఉన్న కోరిక అలా చేయించింది. మీరు చెప్పేది చూస్తుంటే వీడికి ఏమైనా దెయ్యం పట్టిందా? అవును, దెయ్యమే పట్టింది. దెయ్యం అనే అతిపెద్ద ఆశ. మీరు చెప్పే కథకి వీడికి ఏంటి సంబంధం? వీడికి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు, కానీ వీడిలో ఉన్న కోరికకి వీడికి సంబంధం ఉంది. ఎవడైతే వాడి దగ్గర ఉన్నదాన్ని వదిలిపెట్టి లేని దానికోసం ఆశపడతాడో వాడితో ఈ ఆత్మ కలిసిపోతుంది. అలా అయితే ఆ మంత్రి వీడేనన్నమాట. ఆ మంత్రి ఇతను కాదు. ఆ కథను విని ఆ మంత్రి ఆత్మని వీడిలోకి ప్రవేశింప చేసుకుని ఆ తీరని కోరికని తీర్చుకోవాలనుకుంటున్నాడు. అలా అయితే మేము వెతుకుతూ వచ్చింది ఇక్కడే ఉందా? అది గనక దొరికితే వీడు కోలుకుంటాడా? ఆ రహస్య పత్రం ఇక్కడ లేదు. అలా అయితే వీడిని బాగు చేయడం కుదరదంటారా? కుదురుతుంది, తప్పకుండా కుదురుతుంది. రే వరుణ్, లే, చూసి మెల్లగానే. ఏమైందిరా నాకు? నీకేం కాలేదురా. నువ్వు మంచినీళ్ళు తేడానికి వెళ్ళినప్పుడు నీ మీదేదో దాడి చేసింది. దాని బారి నుండి ఈ స్వామీజీ నిన్ను కాపాడాడు. ధన్యవాదాలు స్వామి. బయలుదేరండి, విజయం మీ సొంతం అవుతుంది. అలాగే స్వామి. ఎవరండి మీరు? ముందు చేయి తీయండి. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే నువ్వు నా పైన చేయేస్తావా? రారా, పోలీస్ అంటే ఏంటో చూపిస్తా. అనుకుంటున్నట్టు అలాంటిదేం లేదు. వీడు మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో తెలియంది వీడి మీద దాడి చేసింది. అప్పటి నుంచి వీడు వీళ్ళ లేడు సార్. ఒక స్వామీజీ వచ్చి వీడిని కాపాడాడు సార్. ఇదే సార్ జరిగింది. అయితే అన్నిటికీ కారణం అదేనా సార్? అవును. అయితే అది ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది సార్? జన్మలెద్దైనా దీన్ని నా సొంతం చేసుకుంటాను.